ఒక్కసారి రామా అంటే చాలు. రా అంటే 2, మా అంటే 5. సంఖ్యాశాస్త్రంలోకి అక్షరాల్ని మారిస్తే రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 20 5 100, 100 2 200, 200 × 5 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అండంలో 3 మాటలు రామ 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 అన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టు. మీ అందరూ కూర్చుని ఓ 50 మాటలు రామనామం భజన చేసి వెళ్ళిపోయారు. ఎంత సంతోషంగా ఉంటుంది అర్చకులకి, ఎంత సంతోషంగా ఉంటుంది దేవాలయాలు నిర్మించిన వాళ్ళకి. మీ అందరూ కూడా 50 మాటలు చెప్పారు కాబట్టి 50 మాటలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. జగద్గురువులు ప్రతిష్ఠ చేసిన క్షేత్రం కాబట్టి ఇక్కడ చేస్తే సహస్ర ఫలితం. అంటే ఒక్కసారి గోవిందా అన్నారనుకో,